వీళ్ళు ఇది పల్లి పొడి. అవును కదా, ఒక్క నిమిషం. ఇదిగో నెయ్యి మర్చిపోయా సాయి, తీసుకో వేసుకోండి. ఇద్దరు పొడిలో బాగుంటుంది, వేసుకోండి. అవును, ఆ పొడిలోకి పచ్చళ్ళలోకి కూడా బాగుంటుంది. నేను చేసా, పాలు పోపించుకుంటున్నా కదా, బర్రెల పాలు, దాంట్లో చేసిన అనమాట. బాగుంది, మంచిగుందా? అవును, ఇడ్లీ దోశలకు కూడా బాగుంటుంది. అబ్బా మీ అమ్మే కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఎవరు ఏంటిని అనుకుంటారేమో. వీళ్ళు మా ఇంటి ఎదురింట్లో ఉంటారు. వదిన అని పిలుస్తాను ఇవని. ఈ బాబేమో వాళ్ళ బాబు అనమాట, ఈ సాయి. ఒక మేనత్తలాగా చూస్తాడు. వాళ్ళ నాన్నకి చెల్లెలు ఎట్లా చూస్తారు ఇంట్లో, అట్లా నన్ను చూస్తాడు. అంటే అట్లా అత్త అంటారు కానీ ఆంటీ అంటాడు. మేము మా పిల్లోడు అన్నట్టుగా ఉంటాము. ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు తింటాం అనమాట, మాకు అలవాటు. అయితే నేను అన్నాను అనమాట, మన ఛానల్లో ఫుడ్ ఛాలెంజ్కి రండి అని చెప్పేసి. అంటే సరే అని అన్నాడు అనమాట. అది అందుకు వస్తున్నారనమాట ఈరోజు. అది పరిస్థితి. మావాడు సాయి మాత్రం భలే ఫుడ్ చాలా ఇష్టం అనమాట. పెట్టనీకి కాకపోతే నేను ఎప్పుడు నా ఫుడ్ తినలేదా సాయి? ఫస్ట్ టైం పెట్టనీకి పిలిచినానంటే అదొక కారణం. ఇది కూడా ఏముంది దాంట్లో, అంతే కదా వదిన? అంతే అంతే. వదిన నువ్వు మాత్రం భలే ఉన్నావు, చీర సూపర్. సూపర్, అందుకే అడిగింది ఆమె. ఏడికి పోతున్నారు రెడీ అయ్యే అని వచ్చిరాని తెలుగులో. అదే ఏంటబ్బా పేరెంట్ అని రెడీ అయినట్టు అయింది అనుకోండి. ఇంకా నేను వదిన నువ్వు మేకప్ వేసుకుంటే ఇంకా బిత్రపోయేదేమో. నువ్వు మేకప్ వేసుకోలేదు. రోజు ఇలాగే రెడీ అవుతాను, కానీ ఒక్కొక్కసారి పనిలో పడి రెడీ అయ్యేది. ఓకే ఓకే. టమాటా పచ్చడి కూడా బాగుందా? దాంట్లో నెయ్యి వేసుకో సాయి, దాంట్లో కూడా ఓకే. నెయ్యి వేసుకుంటే లావు అవరయ్యా, నెయ్యి తింటే లావు అవరు. ఎవరు చెప్పారు నెయ్యి వల్ల లావు అవరు? మనము నెయ్యి తిని మన పని మనం చేసుకున్నాం అనుకో, ఏమి ఉండదు లావు. చెమట రూపంలో మొత్తం వెళ్ళిపోద్ది కొవ్వు. హాట్ వాటర్ అవి తాగుతున్నావు అనుకో, నీకు తెలియదే ఉంది. అన్నీ తెలుసు కదా నీకు. హాట్ వాటర్ పొద్దున్నే ఒక గ్లాసు, ఓ టీ గ్లాసు హాట్ వాటర్ తాగినా చాలు. ఎవరు? నెయ్యి ఏం కాదు, నెయ్యి ఆరోగ్యం అయ్యి అసలు వెనక అసలు ఏం బాగాలేదా? అబ్బో ఇస్తుందంటే నేను ఎదిరిపోయానే, బాగాలేదేమో. ఏందబ్బా సాయి నేను ఏది చేసినా బాగుందా ఆంటీ అంటాడు. ఇవాళ కొత్తగా ఏంది ఇట్టుంది అంటున్నాడు ఏంటి అనుకుంటున్నాను నేను. అదే ఓకే. ఎట్లుందో పప్పు? ఘాటుకుందా? పప్పు వేసుకున్నావా? వేయాలా నేను? దాంట్లో ఉంది కదా. ఓకే, ఇంకేమన్నా కావాలంటే అనుకుంటే తినేయి అంతే. గీటింగ్లు ఏమి ఉండవు. ఆహా, ఎక్కువ కాదు. ఇప్పుడు మీరు అది తింటే నడవదు. రెండోసారి అన్నం ఎవరు పెట్టుకుంటారో వాళ్ళు గెలిచినట్టు. అంతేనా? బాయిల్డ్ ఎగ్. బాయిల్డ్ ఎగ్ కూడా సూపర్ ఉందా? అది కూడా సూపర్ ఉందా? అంతే ఇప్పుడు ఏమేమి తిన్నావు సాయి? పొడి పచ్చడి అయిపోయిందా? అన్ని తిన్నావా? ఆ కర్రీ తిన్నావా? పప్పు మంచిగా ఉందా? అది ఓకే.
ఇంకా రసం ఉంది, మర్చిపోబాకండి. అట్లా ఉంది, బాగుంది. అట్టట్టున్నావా? అట్టుంది, బాగుంది. ఎట్లా వండినావు అంటున్నా. అట్టట్టుందంటే బాగాలేదా సై? బాగుంది. ఓకే, సూపర్ ఉంది. అబ్బో ఎట్లుండినావు అంటే ఇప్పుడు చెప్పాను అనుకో జనాలు పారిపోతారు ఇక వీడియోలో చూడరు ఇక. అబ్బా ఈమె ఈ సోదంతా చెప్తుంది ఏంటి ఇప్పుడు. కానీ జనాలకి తింటంటే చూడటం భలే ఇష్టం, భలే చూస్తారు తెలుసా తినే వీడియో. తినేటప్పుడు ఏముంది లేదు, తప్పేముంది. కానీ భోజనం ఛానల్లో తినేటప్పుడు చూస్తే ఇంట్రెస్ట్ పెరిగిద్దంట, ఫుడ్ మీద ఇష్టం పెరిగి తింటారంట. ఇంక మరి కాస్త కాస్త పొడి వేసుకుంటావా వదిన? పొడి వేసుకుంటావా? ఒక్క నిమిషం. కెమెరా అడ్డం తీసేసి అట్లా పెట్టుకుంటూ వేసుకో. నీకేయాలా సాయి? ఏంటంటే పొడి బాగా నచ్చినట్టుంది. పొడి చాలా బాగుంది, టేస్ట్ మంచిగా. అందులో నెయ్యి వేస్తున్నాం కదా, కందిపొడి చేస్తుంది, ఇంకా సూపర్ ఉంటుంది తెలుసా. అది ఒకటేమో పప్పుల పొడి చేస్తా, బాగుంటుంది పప్పుల పొడి. ఈసారి ఐటమ్స్లో పప్పుల పొడి చేస్తా. కానీ నిన్న గారెలు చేసుకునే నాకు ఇవ్వలేదు. గారెల పిండి కొంచెమే ఉందయ్యా నిన్న, నాకు ఇవ్వలేదు. నేను ఫీల్ అయ్యా. కొంచెం ఏం లేదు, ఏదో టిఫిన్ కదా హడావుడిగా టైం అయిపోతుంది అన్నట్టు చేసుకుంటా. స్మెల్ వచ్చింది, ఇది టూ మచ్ కదా. కిచెన్ ఇటు ఉంది కదా, మీ ఇటు వెనక్కి ఎట్టు వచ్చింది సౌండ్ వాసన. అవునా, ఈసారి చికెన్ తీసుకొద్దాం. ఈసారి ఫుడ్ ఛాలెంజ్కి చికెన్కి ఏం చేస్తానంటే 30 kg ఏది ఫ్రై చేస్తా, పులుసులాగా 30 kg చేస్తా. ఇద్దరు ఛాలెంజ్ అనమాట. ఇక ఫుల్ లాగించాలి. చికెనే తినండి. రైస్ కూడా కావాలి, చికెన్ ఒకటే పుట్టి చికెన్ కాదు, అన్నం ఉంటుంది. కొంచెం రసం కూడా పెడతా, చికెన్ పులుసు లాగా ఫ్రై లాగా అట్లా చేస్తా. చికెన్ ఒకటే అంటే నేను తిన్నాను. అట్లాగే సరే. రైస్ ఉంటే తింటా. రైస్ ఉంటుంది, రైస్ లేకుండా ఎట్లుంటుంది? ఇప్పుడు వెజ్ ఫుడ్ ఆంటీ పిలుస్తున్నాను, మన ఊసి పెట్టాను. డాడీకి చెప్తా. ఏంది ఏమన్నాడు? ఆంటీ కూకే పెట్టకు నువ్వు అంట. అదే అయిపోద్ది, ఎక్కువ ఖర్చు అయిపోతుంది. అవును అదే తెలుసులే అమ్మ నాకు. అదే వాళ్ళు బాబు కొడుకులు తింటే ఖర్చు అయిపోద్ది అని అనుకోరు జన, ఎదుటాళ్ళకి పెడదాం అనుకునే ఇదే కదా, నాకు తెలుసుగా. ఇంకా పప్పు వేసుకుంటే వేసుకో. ఏనా పప్పు వేసుకో. వదిన మొహమాట పడబాక, అన్నం కావాలంటే పెట్టుకుని తిను. రెండోసారి అన్నం పెట్టుకుంటే గెలిచినట్టు. ఎవరు ఎక్కువ అన్నం తింటారో వాళ్ళు గెలిచినట్టు. అంతేనా? అయ్యో అటు చెప్పబాక, అసలు తినకుండా అంతవరకు సరిపెట్టుకుంటుంది. తీసుకో. అవునండి, ఇప్పుడు హైడ్రా వస్తుంది కదా, ఫ్లాట్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లాట్స్ కి ఏం ప్రాబ్లం లేదా ఇప్పుడు? ఏవి? ఆడ సనత్ నగర్ సైడ్ అట్లా ఉన్నాయి కదా ఫ్లాట్స్ కి ఏం ప్రాబ్లం? సనత్ నగర్ ఫ్లాట్స్ ఎక్కడ ఉంది? దిల్సుఖ్ నగర్ ఎట్లా ఉన్నాయి? ఆహా, ఫిలిం సిటీ. అవి ఏం కాదు, అవి మామూలు ఈ భూములు కదా, రైతుల భూములు ఇవి. రైతుల భూములు, రిజిస్టర్ భూములు ఇవి. అంటే అవి ఏమవుతుందంటే నాలాల మీద అక్రమ నిర్మాణాలు చేశారు చూడు, అవి తీసేస్తున్నారు. మామూలుగా ఉన్నాయి వాటి జోలికి కేస్తున్నారు. కానీ ఒకటి ఏమనిపించిందంటే నాకు, రెంట్కున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. దాంట్లో రెంట్కుంటారు కదా, సడన్లీ అప్పటికప్పుడు చెప్పకుండా 2 రోజుల ముందు ఖాళీ చేయండి అంటే, కనీసం 2 రోజులు కాదు, 1 వారం రోజుల ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోండి అని. ఏం చేస్తాడు అప్పటికప్పుడు? అడ్వాన్స్ డబ్బులు సోర్స్ అని కాకపోయినా టైం ఇవ్వాలి. 1 వారం టైం ఇచ్చి ఇల్లు చూసుకోండి మీరు ఇట్లా.
అది ఎవరు సీతాకామరాలు ఉంటారు కదా కత్తులు తయారు చేస్తారు కదా ఆ, వచ్చి 5 నిమిషాలు గులగొట్టేసారు వాళ్ళ ఇల్లు వాళ్ళ సామాన్లతో సహా మొత్తం బయట ఉంది. పాపం కదా పాపం అవును. వాళ్ళు ఏదో అద్దె కోసం నానా కష్టాలు పడతారు. అద్దెలు కట్టుకోవడానికే కష్టము వాళ్ళకి. మళ్ళీ సడన్లీ ఇల్లు మారాలన్నా అడ్వాన్సులు కట్టాలన్నా ట్రావెలింగ్కి బోల్డ్ అయిపోవా ఇల్లు మారాలంటే. అవును, అది సడన్లీ చేయమంటే కూడా వాళ్ళు కూడా ఏడకి వెళ్తారయ్యా లేనోళ్ళు. ఉన్నోళ్ళే ఆలోచిస్తారు డబ్బులు ఖర్చు పెట్టాలంటే, ఇంకా లేనోళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది. అదే కదా పాపం అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైనా జాగ్రత్త భయం భయం అవుతుంది. అవును, జాగ్రత్త అంటే అవును మరి ఏం భూమి అని భయం వేస్తుంది. నిజమే మరి. మనం చూసుకుని కొనుక్కోవాలి. అంటే ఈ ఇల్లు అమ్మేసి కొందాం అనుకున్నాను. అట్నా మయ్యే మీకు తెలియకుండా సంతకాలు పెట్టించుకొని అమ్మేద్దాం అనుకున్నాను. అట్నా, ఓకే ఓకే. సాయి సాయి కుదరలేదు. అంతేరా, ఇదేదో బాగానే ఉంది. కుదురుతలేదా? ఇంకా ఏమన్నా కావాలా? ఇదిగో రసం ఉంది, మర్చిపోతున్నారు మీరు. పెట్టుకుంటారు లాస్ట్ ఇప్పుడు వద్దంటురా తిను. అరే అదేదో నువ్వు చెప్పేది ఎట్టుందంటే సాయి చెప్పనా, అంటాడు చూడు. ఏడ్చారు ఏమంటారా? ఏడ్చారు ఏడ్చారు అంటుంటాడు. అట్టాగే నేను తొందరగా వేసి రసం వేసుకోండి అంటా. ఎప్పుడైతే దాన్ని చూస్తున్నావు ఎట్లేం లేదు కానీ రసం సంగతి మర్చిపోతారేమో ఈ పప్పులతో పొడులతోనే తినేసేసి అని అనుకుంటున్నా. అది కూడా తినండి. ఇంత పెరుగు కూడా వేసుకోండి ఒక ముద్ద. లాస్ట్కి అట్లా తిన్నాం అనిపించుకోండి. 4 ముద్దలు వేసుకో, ఏమైంది? ఒక్క ముద్ద నేను అనలేదు. ఏవో తిండి అసలు. అదే ఏదో నీకు ఇష్టం ఉంది పెట్టుకో బాబు, నువ్వు తిన్నంత తిను. సాయి అలిగావా గారెలు ఇవ్వలేదని? మొన్న ఎప్పుడు తిన్న గారెలకి ఇప్పుడు గురించి డిస్కషన్ పెడితే నేను ఏం చేయాలి చెప్పు. అదేలే నిన్న అమ్మ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు మధ్యలో దారిలో వీడియో చూసాడు. చూసి అరే ఆంటీ నాకు ఇవ్వకుండా తింటుందా అంటే, మరి ఇప్పుడు పోతావా నాన్న అంటే, ఎందుకు తింటుంటే కరకరలాడతా బాగా నోరుందేమో కదా. అది విషయం. తెచ్చిస్తుంది ఎందుకు తెచ్చిలేదని ఫీల్ అయినా. అబ్బా తినవు కదా పాపం. ఒకసారి నాకు పిజ్జా కావాలంటే అర్ధరాత్రి 12 గంటలకు బుక్ చేసింది పిజ్జా. పిజ్జానా? పిజ్జా ఒక రోజు బుక్ చేయలే. నాకు పిజ్జా కావాలంటే మధ్యాహ్నము చెప్పిపోయిన ఆఫీస్కి. నువ్వు అన్నావు, నాకు కూడా అనిపించింది తిందామని. సర్లే పోనీ అబ్బా తెప్పించిన ఒక్కదాన్ని తిన్నాను కదా నేను, పోన్లే సాయి అన్న తింటాడులే అని 2 ముక్కలు తిని నీకు ఇచ్చేసాయి. నువ్వు 3 తిన్నది. 3 తిన్నదా? సరే ఏదోలే తినాలి సాయి. బాగానే లెక్క పెట్టాను. అదే లెక్క పెట్టావు బాగానే తిన్నాయి కూడా. తిన్నది. అవునా? ఇంకో సాయి అన్నం పెట్టుకో, రైస్ పెట్టుకో. వదిన నీకు కూడా పెడుతున్నా, కొంచెం పెట్టు. ఇద్దరు సమానంగా పెట్టుకున్నట్టు. ఇంకొక ముద్ద ఎక్కువ ఎవరు తింటే వాళ్ళకి సమానంగా అయితే ఇద్దరికి 50-50 చేస్తా. సరేలే నీ ఇష్టం. ఇప్పుడు ఏం కావాలి నీకు సాయి? నేను కంగారు పెట్టాలి కానీ 7 పోయినా అనుకూరి. ఇంకా లేవు అసలు, డబ్బులు లేక వండలేదు. ఈసారి డబ్బులు ఉన్నప్పుడు ట్రై చేస్తాను. చారు పోసుకున్నావా? ఇందాక బాగుందని కూడా చెప్పాను. ఓకే, పెరుగు ఇదిగో వేసుకో, పెరుగు వేసుకో, పోసుకో. ఇంక మరి ఇంకింత అన్నం పెట్టుకుని పెరుగు వేసుకోయ్యా. అంతేనా? ఉంది కదా మా అమ్మాయి ఉందిగా. మేమెంత కొట్టుకున్నా, అవును వయసులో తేడా, పిల్ల చిన్నపిల్ల. మేము ఎంత కొట్టుకుని చచ్చినా కూతురేగా నాకు. చిన్న చిన్న ఆమె బుడ్డది.
అమ్మో బుడదైన రాక్షసి ఇది, దాంతో పడలేం. ఎట్లుంది రసం, ఎట్లుంది సాయి? బాగుందక్క. నువ్వు కూడా రసం వేసుకున్నావు వదినా? వేసుకున్నా, చాలా బాగుంది. అప్పుడు పెరుగు వేసుకున్నావా? ఇప్పుడు పెరిగేసి. ఓకే ఓకే. కంటి డిలేట్ పెరుగు. అవునా, అందుకే ఇంత బాగుంది, గడ్డలా ఉంది. ఇది చాలా 15 నిమిషాలు. నాకు ఇటు వచ్చు తెలుసా అత్తమ్మ? నాకు ఇటు వచ్చు. కోడిగుడ్లు ఉడకబెడతా, వేడి నీళ్ళు పెడతా. అన్నం వంటవచ్చా? కోడిగుడ్లు వచ్చు, కోడిగుడ్లు ఉడకబెడతా, వేడి నీళ్ళు పెడతా. వంట వచ్చు నాకు. వేడి నీళ్ళు కూడా వచ్చా? ఓ అమ్మో, పెద్ద పనులే చేస్తున్నాడు అయితే. కోడిగుడ్లు ఉడకబెట్టడానికి మనం మిషన్ తెచ్చిన, అలా పెట్టేస్తే కోడిగుడ్లు ఉడికితే నువ్వు వండినట్టేనే. వేడి నీళ్ళకి గీజర్ వేసుకుంటే నువ్వు కాసినట్టే. ఓ అరే అమ్మో, నీళ్ళు కాస్తున్నాడు, గుడ్లు ఉడకబెడుతున్నాడు వదిన, ఇంత పనులు చేస్తున్నాడు నీకు. చాలా పనులు. మా మమ్మీ వండితే కష్టపడి తిని పెడతాను, పని కాదా? అవును, తినడం కూడా పని కరెక్టే. మా చిన్న అబ్బాయి కూడా అట్లనే అంటాడు, మమ్మీ నువ్వు చెయ్యి, నేను కష్టపడి తిని పెడతా అంటాడు. అవును, అకి ఏమనుకుంటాడు, ఆంటీ సాయినే పిలుస్తుంది అనుకుంటాడు. నాకు పెద్ద ఎక్కువ పిల్లడు తక్కువ మాట్లాడతా, ఎందుకో తెలియదు. వాడికి ఆఫీసు అంతే, అంత ఎక్కువ ఎవరితో మాట్లాడు. సాయి అయింది అనుకున్నావు, చుట్టరికాలు కలిపేసుకుంటాడు అందరితో. వచ్చిన కొత్తలో కూడా నన్ను పరిచయం చేసుకుని మరీ మాట్లాడాడు, గుర్తుందా సాయి? వాడు పొద్దునే 8కి వెళ్తాడు, 10కి వస్తాడు. అంతే, ఇంట్లోనే అసలు ఎవరితో మాట్లాడు. టైం ఉండదు అసలు వాడికి. అంటే తన తత్వం అది. అన్నా ఓకే. అదే ఫ్రెండ్స్ తోటి అయితే బాగానే ఉంటాడు, నాతో ఇంట్లో నన్ను సతాయిస్తాడు. కొంచెం పెట్టినా ఒక ముద్ద తీసుకో, దీంట్లో ఉంది పెరుగు వేసుకో. మమ్మీ నీకు కష్టం అవుతుందా, నేను దోశ పోషిస్తాను, ఒక దోశ 2 దోశలు పోస్తాడు, మమ్మీ నువ్వే తిను అని చెప్పి పోతాడు. ఉప్పు వేసుకుంటే వేసుకో, మూత మీద ఉంది. ఓకే ఓకే. ఇంకా మమ్మీ చెద్దలు దగ్గర వ్యక్తి గిట్ట పండుకుంటా పోయి కష్టపడి. అదేలే, కానీ భలే ఓపికగా లేస్తావు పొద్దున్నే వదిన, మంచిగా లేచి ఇద్దరికి వండుతో క్యారేజీలు పెడతావు. గ్రేట్ నిజంగా, ఆ టైంలో లేచి పెట్టడం అంటే ఇక తప్పదే కదా. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది, కంప్లీట్ చేశారు. అయితే కొంచెం ఎక్స్ట్రా ఒక్కొక్క ముద్ద ఎక్కువ తిన్నాడు మన సాయి, అందుకని సాయి 100 రూపీస్ ఇస్తాను. అది ఓకే ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రామ్ మీద మీరు కామెంట్స్ చేయండి. మళ్ళీ ఇలాగా ఛాలెంజెస్ చేయమంటారా? బాగుందా? కామెంట్స్ చేయండి, లైక్ ఇవ్వండి, నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.